అయినవెల్లి విఘ్నేశ్వరుడు టెంపుల్కి వెళ్తున్నాము. ఈ వీడియో వచ్చేసి జూన్ 2న. ఆ రోజు ఎగ్జాక్ట్లీ ఎర్లీ మార్నింగ్ 5:45కి ఇంటి నుండి స్టార్ట్ అయ్యాము. హాయ్ అండి, నా పేరు లక్ష్మి. వెల్కమ్ టు ఇస్మార్ట్ మహతీరాగా. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? మేము బాగున్నాము. కాకినాడ నుండి అయినవెల్లికి 65 కిలోమీటర్స్ ఉంటుంది. మేము ఇంకా మా మరిది వాళ్ళు అందరం కలిసి వెళ్తున్నాము. తొందరగా వెళ్తే త్వరగా దర్శనం అవుతుంది. దట్టు సమ్మర్ కదా, ఎండ వచ్చేస్తుందని ముందే వెళ్ళి వచ్చేస్తే మంచిదని ఇంకా ఎర్లీగా స్టార్ట్ అయ్యామన్నమాట. మా మరిది అనుకున్నారంట టెంపుల్కి వస్తామని. ఇంకా సర్లే అని మేము కూడా బయలుదేరాము. అంటే మేము అన్నవరం వెళ్దాం అనుకున్నాము. సడన్గా అయినవెల్లి వెళ్తున్నాము, వస్తారా అని అడిగారు. సరే మేము కూడా వస్తామని ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇదిగోండి, ఇది సర్పవరం వెజిటేబుల్ మార్కెట్. ఇంకా మార్నింగ్ కదా, ఏదో లోడ్ వచ్చినట్టుంది, దింపుకుంటున్నారు. అలాగే ఇది ఫిష్ మార్కెట్ అనమాట, మా సర్పవరం ఫిష్ మార్కెట్. ఇక్కడే వచ్చి మేము చేపలు అవి కొంటాము. ఇంటింటికి వస్తారు, కానీ ఇక్కడికి వస్తే కొంచెం మంచిగా దొరుకుతాయి అన్నమాట. ఇదిగోండి, ఇదే జగన్నాథపురం బ్రిడ్జ్. ఇంకా ముందు రోజు మా పాప బర్త్డే జరిగింది జూన్ 1న. ఇంకా జూన్ 2నే ఈ ప్రయాణం అనమాట. గుడికి వెళ్తున్నాము. ఈ ముక్తేశ్వరానికి దగ్గర అనమాట, అమలాపురానికి దగ్గరగా ఉంటుంది ఈ టెంపుల్. ఇదిగోండి మట్లపాలెం ఫిష్ మార్కెట్. మార్నింగే ఎలాగో జరుగుతుందో చూసారా. నేను ఎప్పుడు కాకినాడకు వచ్చిన మట్లపాలెం వెళ్ళి మహాలక్ష్మి టెంపుల్ ఉంటుంది, ఆ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకుంటానన్నమాట. నాకు అదో నమ్మకము. మట్లపాలెం మహాలక్ష్మి టెంపుల్ గురించి వీడియో పెట్టాను, ఇప్పటి వరకు చూడకపోతే ఒకసారి చూడండి. అమ్మవారి గురించి వివరించానమాట ఆ వీడియోలో. అలాగే నా వీడియోని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇదిగోండి యానం వచ్చేసాము. యానము ఇది బాలయోగి వారధి అంటారు కదా బ్రిడ్జ్, గోదావరి బ్రిడ్జ్. అది దాటితే అవతల వైపు ఎదురులంక అనమాట. ఇటువైపు అంతా యానము. మా ఊరు వచ్చేసి అమలాపురం దగ్గర పల్లంకూరు అనమాట. ఆ పల్లంకూరు వెళ్ళడానికి ఈ బ్రిడ్జ్ లేనప్పుడు, నా చిన్నప్పుడు స్కూల్కి హాలిడేస్ వచ్చినప్పుడు యానం వరకు వచ్చి, యానం దగ్గర నుంచి మళ్ళీ రేవు దాటి ఎదురులంక వెళ్ళి అక్కడ పల్లంకూరు బస్సు ఎక్కి పల్లంకూరు వెళ్ళే వాళ్ళము. అలా ఇక్కడ వస్తున్నప్పుడల్లా అవే జ్ఞాపకాలు గుర్తొస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకా ఈ బ్రిడ్జి దాటిన తర్వాత అసలు సిసలైన కోనసీమే. కోనసీమ అంటే తెలుసు కదా, కొబ్బరి మొక్కలు, ఇవన్నీ కొబ్బరి చెట్లు, అరటి తోటలు, వరి పొలాలు, పంట కాలువలు, వీటన్నిటి మధ్య మా ప్రయాణము. అది మార్నింగ్ టైము. ఎంత బాగుంటుందో ఊహించండి, చాలా బాగుంది. మా మరిది వాళ్ళు ముందు వెళ్తున్నారు, వాళ్ళని మేము ఫాలో చేసుకుంటూ వెళ్తున్నాము. మా వారికి అంత రూట్ తెలియదంట, నాకు తెలుసు. కానీ నేను ఎప్పుడు వెళ్ళానంటే 2018లో వెళ్ళాను. అప్పుడు మా పిన్ని వాళ్ళు తీసుకెళ్ళారనమాట, కొత్తలంక వాళ్ళది. ఆ కొత్తలంక వచ్చినప్పుడు తీసుకువెళ్ళారు, అప్పుడు వెళ్ళాను. ఇంక అంత ఏం గుర్తుంటుంది, నాకు అంత సరిగ్గా గుర్తుకు లేదులే. కానీ మామూలుగా ఎక్కడ అడిగినా చెప్పేస్తారు. ముమ్మడివరం నుంచి షార్ట్ కట్లో అలా వెళ్తే ముక్తేశ్వరం వెళ్ళే రూట్ ఉంటుందన్నమాట. అమలాపురం దాకా వెళ్ళాలంటే చాలా లాంగ్ అయిపోతుంది. ఇటు నుంచి షార్ట్ కట్ ఉంటుందన్నమాట ముమ్మడివరం నుంచి. ఇంకా టెంపుల్ గురించి చెప్పాలంటే స్వయంభూ క్షేత్రంలో ఇది ఒక క్షేత్రం అన్నమాట. కృతయుగంలో స్వయంగా ఏకశిల నుండి ఉద్భవించాడంట మన గణేశుడు. ఈ ఆలయం వచ్చేసి కాణిపాక ఆలయం కంటే కూడా చాలా పురాతనమైందని అంటారు. ఇంకా చెప్పాలి అంటే మహాభారతంలో వ్యాస మహర్షి దక్షిణ భారతదేశ యాత్ర స్టార్ట్ చేయడం కోసం ఇక్కడ ఈ వినాయకుడిని ప్రతిష్ఠించారు అంటారు. అలాగే దక్ష ప్రజాపతి దక్షయజ్ఞం చేసే ముందు ఇక్కడ వినాయకుడికి పూజలు చేశారంట. అంటే చూడండి, మనం ఏ పని తలపెట్టినా ఎలాంటి విఘ్నాలు లేకుండా మంచిగా అవ్వాలంటే ఈ వినాయకుడిని పూజిస్తాం కదా, అలా ఈ అయినవెల్లి వినాయకుడికి పూజలు చేస్తే మనం ఏ పని మొదలుపెట్టినా మంచి విజయం చేకూరుతుందన్నమాట. అలాగే ఇక్కడ ప్రతి సంవత్సరము ఫిబ్రవరిలో వచ్చే శ్రీ పంచమి రోజున 1,00,000 పెన్నులతో, అంటే పెన్నులు ఉంటాయి కదా, ఆ పూజ చేసి అవన్నీ చుట్టుపక్కల చదువుకుంటున్న స్టూడెంట్స్కి పంచుతారనమాట.
గుడి దగ్గరికి వచ్చేటప్పటికి 7:30 అట్లా అవుతుంది. చాలా తొందరగానే దర్శనం అయిపోయింది. ఇంకా గుడికి ఏవో కన్స్ట్రక్షన్ అవి జరుగుతున్నట్టున్నాయి. అంత జనం ఇప్పుడు మార్నింగ్ మార్నింగ్ కదా అంత లేరు. వెళ్ళు అక్కడ వాళ్ళతో పాటు వెళ్ళు. ఇంకా ఇక్కడ కొబ్బరికాయ, గరిక ఇలా దేవుడికి కావాల్సిన పూజా సామాన్లన్నీ అమ్ముతున్నారు. తీసుకున్నాము. దమ్మా ఎక్కువగా ఈ టెంపుల్కి స్టూడెంట్సే వస్తూ ఉంటారు ఎగ్జామ్స్ పాస్ అవ్వాలని, అలాగే ఎంసెట్లు నీట్లు రాసిన వాళ్ళకేమో మంచి ర్యాంక్ రావాలని, జాబ్ కోసం చూసేవాళ్ళేమో మంచి జాబ్ కోసం, ఇలాగే ఏంటి వివాహం కావాలన్నా, కొత్త ఇల్లు కొనుక్కోవాలనుకున్నా, ఏ సమస్యలున్నా వస్తారు కదా టెంపుల్ కంటే. ఈ వినాయకుని ఏం కోరుకున్నా తీరుస్తాడు అనేది నమ్మకం అన్నమాట బాగా. ఈసారి తొందరగానే దర్శనం అయిపోయింది. ఇంకా అందరం ఇలా కూర్చొని ప్రసాదం కొబ్బరి తింటున్నాం అన్నమాట. ఇంకా ముందుసారి వచ్చినప్పుడు నేను అప్పుడు వినాయక చవితి అప్పుడు వచ్చానేమో బాగా రష్ ఉంది. చాలా రష్ ఉందన్నమాట. చాలా టైం పట్టేసింది అప్పుడైతే. ప్రసాదం పంచుతున్నారనమాట పులిహోర. ఇంకా అందరము తీసుకొని చక్కగా తినేసాము. ఇంక ఎక్కడ మన ఇంట్లో ఎంత పులిహోర చేసుకున్నా ఇలా గుళ్ళో పెట్టే పులిహోర అంటే ఎంతమందికి ఇష్టం చెప్పండి. నాకైతే చాలా ఇష్టము. లడ్డు ఇంకా పులిహోర ప్రసాదంగా అమ్ముతున్నారు. అవి కూడా తీసుకున్నాము 2 ప్యాకెట్లు. మా పాపకి తినడం సరిగ్గా రావట్లేదేమో మా మరిది ఇంకా తినిపించేశారు. ఇంకా బయటకు వచ్చేసాము. టెంపుల్ బయట ఇలా ఉంటుంది. ఇంకా ఈ టెంపుల్ ప్రత్యేకత ఏమిటంటే ప్రతిరోజు నిత్య అన్నదానం అన్నమాట. ప్రతిరోజు అన్నదానం అనేది జరుగుతుంది. ముందుసారి వచ్చినప్పుడైతే అన్నదానం మామూలుగా తిన్నాను. కానీ ఈసారి కుదరలేదు. ఎందుకంటే తొందరగా వెళ్ళిపోవాలని. ఇప్పటికే 8:30 అట్లా అవుతుందన్నమాట. అన్నదానము ఆఫ్టర్నూను స్టార్ట్ చేస్తారు కదా, అప్పటి వరకు అంటే ఉండలేము. అందుకని ఈసారి కుదరలేదు. ఇంకా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఎలా అయినా టెంపుల్కి వచ్చి అక్కడ ప్రసాదం భోజనం అది చేసి వెళ్తేనే తృప్తిగా ఉంటుంది. కానీ ఈసారి కుదరలేదన్నమాట. టెంపుల్ బయటకు వచ్చిన తర్వాత ఒకసారి చుట్టూ అంతా చూసాము. కొత్తగా ఇదిగోండి ఇటు సైడ్ అంతా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇంకా అక్కడ వెహికల్స్ కొత్తగా కొనుక్కున్న వెహికల్స్కి పూజలు అవి చేస్తున్నారు. నెక్స్ట్ ఇదిగోండి ఆంజనేయ స్వామి. చుట్టూ అంతా పల్లె వాతావరణము. మా ఊర్లాగే అనిపిస్తుంది. ఎందుకంటే మాది కూడా ఇటు సైడే కదా. ఆంజనేయ స్వామికి 3 సార్లు ప్రదక్షిణ చేసుకొని దండం పెట్టేసుకున్నాను. టెంపుల్కి వస్తే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే మనకి ఏ సమస్యలు ఉన్నా అవి దేవుడి పాదాల చెంత పెట్టి దేవుడా నువ్వే చూసుకో అంటే దేవుడు చూసుకుంటాడన్న నమ్మకము. అందరము మంచిగా ఫొటోస్ అవి తీసుకున్నామన్నమాట. గుర్తుగా ఉంటాయి కదా. ఇంకా టెంపుల్ ఇదంతా అయిపోయిన తర్వాత మా మరిది వాళ్ళు కాకినాడ వెళ్ళిపోయారు. చెయ్యేరు దగ్గర ఒక పని ఉందన్నమాట. చూసుకొని వాళ్ళు అటు నుంచి అటు కాకినాడ వెళ్ళిపోయారు. మేమైతే మళ్ళీ మా మావయ్య వాళ్ళ ఇంటికి, మా పిన్ని వాళ్ళ ఇంటికి అలా వెళ్ళి అప్పుడు ఈవినింగ్ కల్లా వెళ్ళాము కాకినాడకి. ఓకే అండి, ఇలా జరిగింది మా టెంపుల్ జర్నీ. మంచిగా ఆయన వెళ్ళి విఘ్నేశ్వరిని దర్శించుకున్నాము. చక్కగా ప్రసాదం తీసుకున్నాము. ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయామన్నమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. టెంపుల్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఇలా ఒక టిఫిన్ స్టాల్ దగ్గర ఇలా టిఫిన్స్ చేసేసామన్నమాట. మన సైడ్ టిఫిన్లు చాలా బాగుంటాయి కదా. చట్నీలు మెయిన్ చాలా బాగుంటాయి.
ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై